సో గౌతమ్ గారు అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేదే ఇది. బట్ అంటే తెలుసుకోవాలని ఒక చిన్న ఇది ఉంటుంది కదా. అంటే ఏంటి అనౌన్స్మెంట్ వీడియోలో బ్రహ్మానందం గారే చెప్పారు, రే చేసి పుష్కర కాలం అయిందిరా చేయరా అని చెప్పేసి. బట్ అంతకాలం అవ్వకపోయినా కూడా మీరు చేసిన సినిమాలని కూడా సెన్సిబుల్గా చేసుకుంటూ వచ్చారు. ఒక బసంతి కానీ, ఒక మను కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అంటే ఏదో చేసేసారు అన్నట్టు ఉండదు. చాలా చూసీగా ఉంటాయి మీ సినిమాలు. మరి దాని తర్వాత బ్రహ్మానందం అనే స్క్రిప్ట్ ఇంతకాలం ఆగి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి అంటే వెతుకుతూ ఉన్నారా, లేదంటే మధ్యలో బ్రేక్ ఏమైనా తీసుకున్నారా? లేదు, మధ్యలో బ్రేక్ కూడా ఏం లేదండి. మధ్యలో బ్రేక్అవుట్ అన్న మూవీ చేశాను, దూత వెబ్ సిరీస్లో ఒకటి చేశాను. దాని తర్వాత ఆ గ్యాప్ తర్వాత ఇది వచ్చింది అంతే. సో గ్యాప్ తీసుకోవాలన్న ఉద్దేశం అయితే ఎప్పుడు లేదు. మంచి సినిమా చేసి సాటిస్ఫైయింగ్గా ఒక వర్క్ చేసామన్న ఫీలింగ్ కోసమే నేను కొంచెం టైం తీసుకుని చేశాను తప్ప స్పెసిఫిక్గా అయితే నేను గ్యాప్ తీసుకోవాలి, మనం ఇలాంటిదే చేయాలన్న ఉద్దేశం అయితే లేదండి. ఒక స్క్రిప్ట్ కోసం చూశాను అంతే. స్క్రిప్ట్ కోసం అంతే. అదే మరి బ్రహ్మానందం గారిని ఒప్పించడానికి ఒక పెద్ద ప్రసంగం లాగా చూపించారు మాకు. నిజంగా అసలు అంత నడిచిందా లేకపోతే? లేదండి, అప్పుడు అది ఇన్సిడెంట్గా అనుకుని అది నిజంగానే అంటున్నారా లేకపోతే ఏంటన్నట్టు ఆయన డౌట్ ఆయనకు ఉండింది. లేదు నిజంగానే అది మంచి స్క్రిప్ట్ చాలా బాగుంది అది అని నేను, కిషోర్, రాహుల్ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిఖిల్ అందరం కూర్చుని సరే అయితే దీని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని చేసేవాడి వీడియో. సో అలా సో మొత్తానికి ఎలా అయితే బ్రహ్మానందం గారిని ఒప్పించారు. అబ్సల్యూట్లీ.